ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు కృప వలన మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాం. షకీనా సందేశం అని మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదినము వీక్షిస్తూ వాక్యం ద్వారా బలపడుచున్నారని మేము నమ్ముతున్నాం. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని వినడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ జి విజయ్ కుమార్ గారు వాక్య సందేశం అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు విని దీవెనలు పొందుదాం. యోహాను సువార్త 20వ అధ్యాయంలో మొదటి వచనమున, ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియా పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. చూడండి, అక్కడ ఆమె ఎప్పుడు వచ్చిందంటే సమాధి దగ్గరికి పెందలకడ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఉదయాన్నే మనం ట్రైన్కి వెళ్ళాలి. 6 గంటలకి ట్రైన్ అనుకోండి. ఏ టైంకి వెళ్తాం మనం ట్రైన్కి? 5:30కే ఉంటారా? అంత తొందర ఎందుకమ్మా? టికెట్ తీసుకోవాలి, అవునా? టికెట్ తీసుకోవాలి. లేకపోతే మనం రిజర్వేషన్ చేసుకుంటే మన బోగి ఎక్కడుందో, బెర్త్ ఎక్కడుందో అవి వెతుక్కోవాలి, లగేజీ సర్దుకోవాలి, ప్లాట్ఫామ్ మీద ముందు ఏ ప్లాట్ఫామ్కి వస్తుందో కనుక్కోవాలి. ఇవన్నీ ఉంటాయి కదా. ఒక ప్లాట్ఫామ్ కాదు కదా. దానికోసం మనం ఏం చేస్తాము? సిద్ధపాటు కలిగి ఉంటాం. ముందుగానే 6 గంటలకు ట్రైన్ బయలుదేరుతుందంటే 5:30కి మనం వెళ్ళిపోయి అక్కడ రెడీ మనం వెళ్ళి మన ప్లేస్లోకి మనం వెళ్ళి మన సీట్లోకి మనం వెళ్ళి అక్కడ మనం అన్ని సర్దుకొని రెడీ కూర్చుంటే 6 గంటలకు ట్రైన్ స్టార్ట్ అయ్యేది. మరి ట్రైన్ కోసం అంత సిద్ధపాటు ఉంటే జీవము గల దేవుని మందిరానికి మనం ఇంకా ఎంత సిద్ధపాటు కలిగి ఉండాలి? ఒకసారి ఆలోచన చేయండి. అది ట్రైను, ఈ ట్రైన్ కాబట్టి ఇంకో ట్రైన్ అని పోవచ్చు కదండి. కానీ మందిరము, సంఘము, దేవుని కార్యము అంటే మనం ఇంకా ఎంత సమర్పణ కలిగి ఉండాలి. ఆమె పెందల కడనే లేచెను. ఈ లోక సంబంధమైన కార్యక్రమాలకైతే ఎంతో ప్రాముఖ్యతను, ప్రాధాన్యతను ఇస్తున్నామే. దేవుని కార్యాలంటే అంత ప్రాధాన్యత ఇవ్వట్లేదా? మగ్దలేనే మరికి మనకి వ్యత్యాసం ఏమిటంటే ఆమె దేవుని కార్యాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ఆ రోజున పెందలకడ కాకపోతే మధ్యాహ్నం వెళ్ళగానే ఇబ్బంది ఏమీ లేదు. ఆదివారం రోజున ఏసే లేస్తాడని వారు అనుకోలేదు. పొద్దున్నే కాకపోతే టిఫిన్ చేసి నిదానంగా 10 గంటలకు 11 గంటలకు పోవచ్చు. కానీ నిద్ర లేవడంతోనే ముందు నా ప్రభుని చూడాలి. దేవునికి మహిమ కలుగును గాక. మొట్టమొదటి నా ప్రభు దగ్గరికి వెళ్ళాలి ఆశతో ఆమె బయలుదేరి వచ్చిందంట. వచ్చి చూడగానే రాయి తీయబడి ఉంది. సమాధిలో చూస్తేనేమో యేసయ్య దేహము కనబడలేదు. 2వ వచనం చదువుతారా? యోహాను సువార్త 20వ అధ్యాయము 2వ వచనం. ఆమె పరుగెత్తుకొని సీమోను పేతురు నొద్దకును యేసు ప్రేమించిన ఆ మరియొక శిష్యుని యొద్దకును యేసు ప్రేమించిన ఆ మరియొక శిష్యుడు ఎవరైనా? ఈ యోహాను సువార్త రాసినటువంటి ఆయన నా దగ్గరికి వచ్చిన రాయకుండా ఏమని రాస్తున్నాడు? యేసు ప్రేమించిన ఆ మరియొక శిష్యుని యొద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగమని చెప్పెను. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి వద్దకు వచ్చిరి. చూడండి, ఈమె పరుగెత్తుకొని పోయిందంటండి. మగ్దలేనే మరియా ఆ రాయి తీసింది. సమాధిలో యేసయ్య దేహం కనబడలేదు. వెంటనే పరిగెత్తుకొని పోయిందంట. ప్రభు కోసం ఏం చేస్తుందంటే పరిగెత్తుకొని వెళ్తుంది. పౌలు గారు కూడా అంటారు కదా, వెనుక ఉన్నవి మరచి ముందున్న గురి యొద్దకే మనము పరిగెత్తాలి. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్యను వెంబడించడం అంటే పరిగెత్తడమే. యేసయ్యను వెంబడించడం అంటే పరిచర్యలో పరిగెత్తడమే. నా పరిచర్య అనుభవం అంతట్లో కూడాను ఒక్కోసారి అనుకుంటా మొత్తం ప్లాన్ చేసుకొని చాలా నిదానంగా చక్కగా చేసుకుందాం అనుకుంటా, కానీ ఆ ప్లాన్ ప్రకారంగా మాత్రం జరగవు. పరిగెత్తడమే. దేవునికి మహిమ కలుగును గాక. ఒకరోజు నేను డంక్ రోడ్లోంచి ఇంటికి వస్తా ఉన్నా. ఎందుకు? ఒక చోట ప్రార్థన కూడిక ఉంది. ఆ ప్రార్థన కూడికి వెళ్ళటానికి ఆఫీస్ నుంచి నేను
వస్తున్నా. నేను ఇంకా ముందుగానే వద్దాం అనుకుంటే ఆ రోజు ఆఫీసులో ఇంకా నన్ను లేట్ చేశారు, ఆపారు. ఎప్పుడు వదిలిపెడతారా పరిగెద్దామని రెడీగా లోపల కూర్చున్నా. ఎప్పుడైతే మీరు వెళ్ళొచ్చన్నారో అందరికంటే ముందు నేనే మెట్లు దిగేటప్పుడు పరిగెత్తుకుంటూ మెట్లు దిగుతున్నా. ఏదంటే నేను తొందరగా పరిగెత్తున్నారంటే నా పని ఉందిలే. నేను నా బండి మీద వస్తుంటే ఆ లూడ్ స్కూల్ దగ్గర మన చర్చిలో ఒక యవనస్తుడు చూశాడంట. నా బండి ఎట్లా వస్తున్నాయంటే ఆ బండి చూసి పాస్టర్ గారు ఇంత ఫాస్ట్గా ఎప్పుడు వెళ్ళడు, అసలు ఇంత ఫాస్ట్గా వెళ్తున్నాడంటే ఏమైందని చెప్పేసి నా వెనకాల బండి వేసుకుని వస్తున్నాడు. మా ఇంటి దాకా వచ్చాడు. నేను ఇంటికి వెళ్ళిపోయాను, లోపలికి వెళ్ళాను, రెడీ అయ్యాను, బట్టలు వేసుకున్నాను, బైబిల్ తీసుకున్నాను, మళ్ళీ వచ్చాను. ఏందండి అంత స్పీడ్గా వస్తున్నారు అన్నాడు. దీనికోసమే దేనికోసం? ఇదిగో ఈ సువార్త పరిచర్య కోసం పరుగులు తీయటమే. ఆ టైంకి వెళ్ళి నేను వెళ్ళి సువార్తను చెప్పాలి. నేను మీటింగ్ ప్రార్థనలో కూర్చోవాలి. ఆ టైంకి నేను లేట్ కాకూడదు. నేను నా పని సంపూర్ణంగా నెరవేర్చ. ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుందంట. మనం కూడాను ప్రభువుని వెంబడించడంలో పరిగెత్తే సమయంలో ఏమాత్రం కూడాను లేట్ చేయకూడదు. దేవునికి స్తోత్రం అండి. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలి. ఈమె లోతు భార్య ఎలా పరిగెత్తిందా, నిదానంగా పోయిందా? ఇంట్లోంచి బయట రండి అంటే లోతు భార్య కానీ వాళ్ళని బయట రమ్మంటే వచ్చారా? వారు ఇంకా నువ్వు తడవు చేయుచుండగా ఆ దేవదూతలు వారిని చేతులు పట్టుకొని బయటికి తీసుకొచ్చారా, లాక్కొచ్చారా? ఏమండి, వారిని ఎవరు పట్టుకున్నారంట? దేవదూతలు. వారు తడవు చేయుచుండెను. వారు ఆలస్యం చేస్తున్నారంట. దేవుని కార్యాలు చాలామంది ఆలస్యం చేస్తూ ఉన్నారు. ఎందుకు మందిరానికి లేటుగా వస్తున్నామంటే దేవుని కార్యాలు ఆలస్యం చేస్తున్నాం. కాదండి, మాకు చాలా పనులు ఉన్నాయి. ఆ పనుల కంటే కూడా దేవుని కార్యం ముఖ్యమైనది. దేవునికి స్తోత్రం అండి. నేను పొద్దున్నే పప్పును ఆనబోయాను. ఆ పప్పు కంటే కూడాను దేవుని కార్యం గొప్పది. దేవునికి స్తోత్రం అండి. నేను పొద్దున్నే ఆ అట్లన్నీ వేసి హాట్ ప్యాక్లో పెట్టి రాకపోతే నాకు ఇబ్బంది అండి. అది ఇంకా నువ్వు తెల్లవారుజామున లేచి వేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిద్రకి మాత్రం టైం తగ్గించవా? ఇంట్లో పనులకు మాత్రం టైం తగ్గించవా? పాపం పుణ్యం ఎరుగని యేసయ్యకేమో టైం తగ్గిస్తావా? ఏం పర్వాలేదు, ఎప్పుడు వచ్చినా పర్వాలేదు. పాస్టర్ గారు ఏం తాళం వేయట్లేక గేటుకి వేస్తేనా? దేవుని కార్యాలు అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. దేవుని కార్యాలు అశ్రద్ధగా చేసేవాడు శాపగ్రస్తుడు అవుతాడంట. లోతు భార్యను, లోతుని బిడ్డలని, ఇద్దరు బిడ్డలని దేవదూతలు వాడు చేయబట్టుకొని బయట తీసుకొచ్చారు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు నడవన్నాయంటే నిదానంగా నడుస్తున్నారు. నడవాలా పరిగెత్తాలా? పైన అగ్ని కురవబోతుంది. ఆ ఊరి పేరు ఏం పేరమ్మా? దరిద్రం. 2 ఊరులు అక్కడే ఉన్నాయి. సో మెనీ బ్యాడ్స్ ఆర్ దేర్. సెకండ్ బ్యాడ్, హెడ్ బ్యాడ్ కదా, అహ్మద బ్యాడ్, చాలా బ్యాడ్లు అక్కడ ఉన్నాయి. ఇది సొదొమ గొమొర్రా, ఆ 2 పట్టణాల పైన అగ్ని కురవబోతూ ఉంది. అగ్ని కురవబోతూ ఉందంటే నిదానంగా నడుచుకుంటూ వెళ్తారా? అగ్ని కురవబోతుందంటే ఎట్లా పోవాలి? అగ్ని కురవబోతుందంటే పరుగులు తీసుకుంటా మనం పారిపోవాలి కదా. కానీ వాళ్ళు నిదానంగా పోతారు. ఎందుకంటే మా ఊరు ఏమైద్దో, నా ఇల్లు ఏమైద్దో, నా ఇంట్లో పెట్టిన సామాను ఏమైద్దో, ఇవన్నీ ఏమైపోతాయో. మరి ముఖ్యంగా బంగారం బీరోలో పెట్టిన, లాకర్లో పెట్టిన బంగారం అంతే. ఆమె అడుగులు ముందుకు పడుతున్నాయి, ఆలోచనలు వెనక్కి వెళ్తున్నాయి. అడుగులు ముందుకు వెళ్తున్నాయి, ఆలోచనలు వెనక్కి వెళ్తున్నాయి. దేవుని సన్నిధిలో, దేవుని వెంబడించే విధానంలో మన అడుగులు ముందుకు వెళ్తున్నాయి, ఆలోచనలు వెనక్కి వెళ్తున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, పరుగులు తీయాల్సిన మనము ఇంకా వెనక్కి గురించి ఆలోచన చేసి ఈ ఆలోచన ఎక్కువైపోతే ఈ నలుగురిలో ఒక్క ఆమె వెనక్కి తిరిగి చూసిందంట. ఎవరు? లోతు భార్య. వెనక్కి తిరిగి చూస్తే ఏమైపోయింది? ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, మనము పరిగెత్తే విషయంలో, ఈ పందెపు రంగంలో ఓపికతో మనము పరిగెత్తుతాము. పౌలు గారు అన్నారు కదా, నేను మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు తుదముట్టించాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన జీవితం అంతా కూడా పరుగు పందెమేనండి. మన జీవితం అంతా కూడా పరుగు పందెమే. ఈ విశ్వాస పరుగు పందెంలో మనం ముందుకు పరిగెత్తుదాము. ఇక్కడ యోహాను ఈ సువార్త రాసినప్పుడు ఆయన అంటున్నాడు, యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుడు. ఆ మరి యొక్క శిష్యుడు ఎవరంటండి? యోహాన్. దీనికంటే ముందు 19వ అధ్యాయంలో కూడా 34వ వచనం, సైనికులలో ఒకడు ఈటతో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. ఇది చూచిన వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు, అతని సాక్ష్యము
సత్యమే మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయన ఎరుగును. చూడండి, ఇది చూచిన వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. బల్లెంతో పడంగానే చూచాడంటే ఎవరు? యోహాను చూశాడు. ఈ యోహానే సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ సాక్ష్యము సత్యము. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని ఈయన రాస్తున్నాడు. మరి యొక్క శిష్యుడు పేతురును మరి యొక్క శిష్యులు పరిగెత్తుకుంటూ వెళ్ళారంట. సమాధి దగ్గరికి వచ్చి చూశారంట. చూడండి 10వ వచనంలో, అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయిరి. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడిన. వారు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా, ఆమె, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచియుండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా, ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా, నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఏమంటున్నా, ఆమె యేసు ప్రభు వారు కనబడ్డారు. దేవదూతలు అంటున్నారు, అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? పేతురు, యోహాను వారు చూశారంట, ఖాళీ సమాధి ఉంది, ఆయన దేహం లేదు అని మరలా పరిగెత్తుకుంటూ వచ్చారు. మరలా వెంటనే వెళ్ళిపోయారు. కానీ మగ్దలేనే మరియా సమాధి వద్దనే ఉన్నది. దేవునికి స్తోత్రం అండి. సమాధి వద్దనే ఉంది. గమనించండి, యేసయ్య పరిచర్య చేసినప్పుడు యేసయ్యతోనే ఉన్నది. యేసయ్యను సిలువ వేసేటప్పుడు సిలువ యొద్దనే ఉన్నది. యేసయ్యను సమాధి చేసిన తర్వాత సమాధి వద్దనే ఉన్నది. సమాధిలో నుంచి లేచిన తర్వాత సమాధి వద్దనే ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. అంటే నా ప్రభు నాకు కావాలి, నా ప్రభు నాకు కావాలి, ఎక్కడున్నారు ఏమిటి అని ఆమె తెలుసుకోవడానికి అక్కడ ఉంది, కానీ ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడలా. ఇప్పుడు ఆ సమాధిలోనికి మరలా చూస్తుందంట. సమాధి ఖాళీగా ఉంది, నా ప్రభు దేహం కనబట్టలేదు, ఏమిటి పరిస్థితి అని సమాధిలోనికి మరలా చూస్తుంటే ఆయన తల వైపున ఒక దేవదూత, కాళ్ళ దగ్గర ఒక దేవదూత, 2 దేవదూతలు కనబడ్డారంట. వారు ఆమెతో మాట్లాడుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ పేతురు గారు, యోహాను గారు ఉంటే వాళ్ళతో కూడా మాట్లాడేవాళ్ళే కదా. ఏమండి, హడావుడిగా పరిగెత్తుకుంటూ వచ్చారు, చూశారు, హడావుడిగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మందిరములో ఉపవాస ప్రార్థన జరిగేటప్పుడు మనము వచ్చే మందిరానికి నిజమే, కానీ వాక్యం వినాలి. వాక్యం అయిపోయిందాక కాస్త ఓపికతో కూర్చోవాలి. నువ్వు వాక్యం వినేంత ఓపిక నీకు లేకపోతే నిన్ను దీవించేంత ఓపిక యేసయ్యకు ఉండాలిగా. ఏమండి, వాక్యం వినేంత ఓపిక నీకు లేకపోతే నీ జీవితంలో ఎన్ని సంవత్సరాలు గడిచిపోతున్నాయో అవన్నీ ఆయన చూస్తానే ఉన్నాడుగా, అవన్నీ గమనిస్తానే ఉన్నాడుగా, నీ కార్యాలన్నీ చూస్తానే ఉన్నాడు కదా. వాటన్నిటిని చూసేగా నీకు సమాధానం ఇచ్చేది ఆయన ఊరకనే ఇవ్వడుగా. ఇక్కడికి వచ్చి మనము కాసేపు కనబడి వెళ్ళిపోగానే మనం అటెండెన్స్ వేసుకున్నాం అనగానే ఆశ్రితలన్నీ ఇంటికి మనకి ఏమైనా ఆర్డర్ పంపిస్తాడా? ఆలోచన చేయండి. ఆమె ఓర్పుతో కనిపెట్టుకుంది. దేవునికి మహిమ కలుగును గాక. మనకు కూడా అటువంటి ఓర్పు కావాలి. దేవుని సన్నిధిలో వాక్యం వినే ఓర్పు ఉండాలి, ప్రార్థన చేసే ఓర్పు ఉండాలి, కనిపెట్టుకునే ఓర్పు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇది మనం నేర్చుకోవాలి ఆత్మీయ జీవితంలో. ఇప్పుడు ఆమె వెనుదిరి చూడగానే వెనకాలే ఉన్నారంటే యేసయ్య. దేవునికి స్తోత్రం అండి. ఎక్కడున్నాడు యేసయ్య, ఎక్కడున్నాడు యేసయ్య అని ఆమె ఎదురు చూస్తూ ఉంది, కానీ నీ వెనకాలే ఉన్నాడు. దేవునికి స్తోత్రం అండి. మనం కూడా సమస్యల్లో, టెన్షన్లో, భయంలో మనం అటు ఇటు చూస్తూ ఉంటాం, కానీ వెనక మాత్రము చూడలేము. వెనకాలే యేసయ్య ఉంటాడు. ఆ సమస్యలో నీ వెనకాలే ఉన్నాడు, ఆ దుఃఖంలో నీ వెనకాలే ఉన్నాడు, ఆ కష్టంలో నీ వెనకాలే ఉన్నాడు. అన్ని పరిస్థితుల్లో కూడాను ఆయన నీ వెనువెంటే ఉండి ఆయన నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయ్యా, ఒకవేళ ఆయన్ని చూసి ఏమనుకుందంట, గుర్తుపట్టలేదంట, తోటమాల అనుకుందంట. తోటమాల అనుకొని
అయ్యా నువ్వు నా యేసే దేహమును మోసుకొని పోయావేమో, ఎక్కడ పెట్టావు నాకు చెప్పు, నేను ఎత్తుకొని పోతాను. దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటే ఒక ఆడ మనిషి యేసే దేహాన్ని ఎత్తుకొని పోయిద్దా? పోగలదా? ఒకవేళ ఒక ఆడ మనిషి దేహాన్ని అయినా మగ ఆయన ఎత్తుకొని పోగలడేమో, కానీ ఒక ఆడ మనిషి ఒక మగ ఆయన దేహాన్ని ఎత్తుకొని పోగలదా? అంటుంది, అయ్యా నా ప్రభు దేహం ఎక్కడ పెట్టావు చెప్పు, నేను ఎత్తుకొని పోతాను. అంత సమర్పణ కలిగి తన జీవితాన్ని ప్రభుకి సమర్పణ చేసింది. చనిపోయిన తర్వాత కూడా, చనిపోయాడని చెప్పేసి ఆమెకు తెలుసు కదండి, మరలా తిరిగి లేచాడని మాత్రం అనుకోవట్లేదు అప్పుడు కూడా ఆమె. అయినా సరే ఆమె విశ్వాసాన్ని పోగొట్టుకోవాలా. రాత్రి మనం చదువుకున్నాం కదా, ఎమ్మోయి గ్రామానికి వెళ్ళేవారు ఇద్దరు, వారు యెరూషలేముని విడిచిపెట్టేసి ఎమ్మాయికి వెళ్ళిపోతున్నారు. ఇంకా మా ఊరికి వెళ్ళిపోతామని వెళ్ళిపోతున్నారు. యేసు ప్రభు వారి శిష్యులు కూడా 12 మంది శిష్యుల్లో ఇస్కరియోతు యూదా చనిపోయాడు ఆత్మహత్య చేసుకొని. మిగిలిన 11 వారిలో పేతురు గారు అన్నారంట, ప్రభు చనిపోయాడు కాబట్టి ఇక నేను వెళ్ళి చేపలు పట్టుకుంటాను అన్నాడు. ఏ పని మానేశాడో, మరలా నేను ఆ వృత్తిలోకే వెళ్ళిపోతాను, మరలా నేను చేపలు పట్టుకుంటాను అని పేతురు గారు అనగానే వెంటనే యోహాను యాకోబు వీరు కూడా ఏమన్నారంట, మేమును నీతో కూడా వచ్చింది. ఎక్కడికి? చేపలు పట్టుకోవడానికి. మేము కూడా ఇంకా యేసయ్య మనకు చెప్పాడే, ఇవన్నీ కూడాను అవన్నీ మర్చిపోయారు. యేసయ్య చేసిన కార్యాలన్నీ మర్చిపోయారు. యేసయ్యను విడిచిపెట్టారు, సంఘాన్ని విడిచిపెట్టారు. చివరికి మరలా మేము దేనిని విడిచి వచ్చామో దాని దగ్గరికే మేము వెళ్తాము అని అనుకుంటా ఉన్నారంట. ప్రియదేవుని బిడ్డలు గమనించండి, మగ్దలేనే మరియా ఆయన పాదాలు విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం అండి. ఆయన సన్నిధిని విడిచిపెట్టలేదు. ఏం చేసిందంటే అక్కడే సమాధి దగ్గరే ఉంది. ఇప్పుడు ఆయనే వచ్చి ఆయన ఆమెను ఎలా పిలిచేవాడో అలాగనే పిలుస్తున్నా అంట, మరియా. మరియా అనగానే ఆమెకి చెవులు తెరవబడ్డాయి, కన్నులు తెరవబడ్డాయి. ఆ స్వరం వినగానే నా ప్రభువే కదా నన్ను పిలిచేది ఎలాగనా అని చెప్పేసి ఆయన వైపు చూసినప్పుడు ఆయన గుర్తించిందంట, ఆయన యేసు అని గుర్తించి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వెంటనే ఆయన పాదాలు పట్టుకుపోయిందంట. కానీ ప్రభు అన్నారంట, అమ్మ నన్ను నీవు ముట్టుకొనవద్దు, ఎందుకంటే ఇంకా నేను తండ్రి యొద్దకు ఎక్కి వెళ్ళి రాలేదు. అంటే యేసు ప్రభు వారు సమాధి నుంచి తిరిగి లేచిన తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళి తండ్రి దగ్గరికి వెళ్ళి మరలా ఆయన వచ్చి శిష్యులందరికీ కూడాను కనిపించి ఆయన 40 దినాలు కనిపించి ఆ తర్వాత మరలా ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళాడు పరలోకానికి అంటే ఆయన చెరగా తీసుకొని పోయెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆ సబ్జెక్టు మరలా ఇంకోసారి మనం మాట్లాడుకుందాం. అయితే ఇప్పుడు నన్ను ముట్టుకోవద్దమ్మా అంటే ఆమె ఆగింది, ఈయన యేసు అని గుర్తుపట్టింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు వారు ఆయన చనిపోయే సమయంలో కూడాను కొన్ని ఆత్మలు రక్షించాడు, చనిపోయిన తర్వాత కూడాను మరికొన్ని ఆత్మలు రక్షించాడు. అలాగనే ఈరోజు కూడా అనేక మందిని ఆయన తట్టు తిప్పుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సిలువలో చనిపోయినటువంటి సమయంలో ఆయనకి కుడి ప్రక్కన ఒక దొంగని, ఎడమ ప్రక్కన ఒక దొంగని సిలువేశారు. కుడి ప్రక్కన ఉన్న దొంగ పేరేమో డెస్మస్, ఆయన పేరు. ఎడమవైపున ఉన్న దొంగ పేరేమో గెస్టాస్. ఈ పేర్లు మనకి బైబిల్లో లేదు, కానీ చరిత్రకారులు తెలియజేసినటువంటి సందర్భంలో నేను విన్నాను. ఇక్కడ డెస్మస్ అనే అతను ఒక ధనవంతుల కుటుంబంలోనే పుట్టాడంటాడు. ధనవంతుల కుటుంబంలోనే పుట్టాడు, కానీ అతని బంధువు అయినటువంటి గెస్టాసు ఇతనికి చెడ్డ అలవాట్లన్నీ ఉన్నాయి. గెస్టాస్కి చెడ్డ అలవాట్లన్నీ ఉన్నాయి. ఆ చెడు అలవాట్లతోనే దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. ఈ చెడు అలవాట్లని ఈ డెస్మస్కి నిదానంగా అలవాటు చేశాడు. సిగరెట్లు తాగటం, బీడీలు తాగటం, ఈ విలాసవంతమైన జీవితానికి అలవాటు పడటం. మొన్న మా హాస్పిటల్ దగ్గర ఒక అతను లోపలికి వెళ్ళే మెయిన్ డోర్ దగ్గర కింద కూర్చొని అయ్యా కొంచెం ధర్మం చేయండి అంటున్నాడు. షర్టు చినిగిపోయింది, ప్యాంట్ చినిగిపోయింది, జుట్టు అంతా క్రాప్ చేసుకోలేదు, గడ్డం పెంచుకొని ఉన్నాడు.
చాలా ఆకలితో ఉన్నట్టు ఉన్నాడు. సరేనని డబ్బులు ఇచ్చాం. ఒక 2-3 నిమిషాలు 5 నిమిషాల్లో మళ్ళీ బయటికి వెళ్ళి నేను లోపలికి వెళ్తుంటే అక్కడ చెట్టు కింద కూర్చొని బీడీ తాగుతున్నాడు. చెట్టు కింద కూర్చొని బీడీ తాగుతున్నాడు. ఇదేందయ్యా బాబు, నువ్వు డబ్బులు లేవన్నావు, తినడానికి తినలేదన్నావు, బీడీ అంటే ఎవరో ఒక ధర్మం చేశారండి. ఏంటది? బానిస అయిపోతారండి. చెడు అలవాట్లకి అలవాటైపోయిన వారు తర్వాత ఏమైపోతారు? బానిస అయిపోతారు, అడిక్ట్ అయిపోతారు. ఈ రోజున చాలామంది ధనవంతులు, చదువుకున్న వారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్సు, ఇంకా చాలా చాలా గొప్ప గొప్ప ఉద్యోగాలు చేసేవారు కూడాను వారు డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయి ఉన్నారు. వారికి విడుదల కావాలంటే కేవలం యేసు నామంలోనే విడుదల. మీరు వార్తల్లో కూడా వింటూ ఉంటారు. సినిమా యాక్టర్లు కానీ, సెలబ్రిటీస్ కానీ వారు పార్టీల్లో పాల్గొని ఈ డ్రగ్స్ ఉపయోగించినప్పుడు, కొకైన్ కానీ లేకపోతే వాళ్ళ దానికి సంబంధించిన డ్రగ్స్ ఉపయోగించి మత్తులో ఉంటుంటున్నారు. వారిని పట్టుకొని పరీక్ష చేస్తే మాత్రం అప్పుడు తెలిసింది, కానీ లేకపోతే మామూలుగా తెలియదు. అటువంటిప్పుడు గొప్ప గొప్ప వాళ్ళందరూ ఏమో వెలుగులోకి రారు, వారంతా కూడాను తప్పించబడతారు, మిగతా వాళ్ళు మాత్రం శిక్షించబడతా ఉన్నారు. ప్రతి దేవుని గవర్నమెంట్ వాళ్ళు ఎట్లా చేసినా కానీ దేవుని దృష్టిలో మాత్రము విడుదల పొందాలి అంటే కేవలం దేవుడు మాత్రమే వారికి విడుదల దయచేస్తారు. ఇవి తప్పించవచ్చేమో, కేసుల నుంచి తప్పించవచ్చేమో, కానీ అలవాటు మాత్రము మార్చలేరు. ప్రభు మాత్రమే సంపూర్ణంగా మార్చగలడు. దేవునికి స్తోత్రం అండి. ఈ అలవాటుకి బానిస అయిపోయి ఇతను ఏం చేశాడంటే డెస్మస్ ఈ గెస్టాస్తో కలిసి ఇద్దరు కలిసి ఈ అలవాట్లకి వెళ్ళిపోవటం, క్రమంగా దొంగతనం చేయటం అలవాటు చేసుకున్నారు. అయితే ఒక ఆమెను దొంగతనం చేయడానికి, ఆమె దగ్గర బంగారు ఆభరణాలు, డబ్బులు దొంగిలించడానికి ఆమెను ఎప్పుడైతే అటాక్ చేశారో ఆ టైంలో జరిగిన పెనుగులాట్లో వీళ్ళు ఏం చేశారంటే ఆమెను చంపేసేశారు. ఆమెను చంపేసినప్పుడు వీరు ఆ తర్వాత పట్టుబడ్డారు. పట్టుబడిన తర్వాత తీసుకెళ్ళి వాళ్ళని జైల్లో పెట్టారు. ఆ తీర్పు గురించి వారు ఎదురు చూస్తూ ఉన్న సమయంలో ఎప్పుడు తీర్పు వచ్చిద్దా, ఏమైద్దా అని చెప్పేసి అనుకున్నప్పుడు ఆ శిక్ష వాళ్ళు ఖరారు చేసే సమయంలో వీరు చేసిన నేరం నిర్ధారణ అయింది. వీరు ఒక వ్యక్తిని చంపేశారు కాబట్టి వీళ్ళిద్దరికి మరణశిక్ష విధించాలి నిర్ధారించారు. ఏ రోజున అంటే యేసు ప్రభు వారిని సిలువేసిన రోజునే వీరిద్దరిని కూడాను సిలువేయమని చెప్పేసి మరణశిక్ష విధించారు. ఎప్పుడైతే ఆ సిలువలో ఇద్దరిని, ఆ దొంగల్ని వేలాడి తీశారో, ఏమండి సిలువలో చేతుల్లో మేకులు కొట్టారు కదా, ఉట్టి మేకులు కొడితే మనుషులు నిలబడతారా? ఉట్టి మేకులు కొడితే నిలబడతారా? దాదాపు 85 కేజీల బరువు ఉంది ఆయన దేహం, యేసయ్య దేహం. ఇటు 3 మేకుల మీద నిలబడిద్దా? నేను అనుకుంటున్నా మేకులు కూడా చీల్చుకొని కిందకి పడిపోయవచ్చు కదండి. అందుకని చేతులు కట్టేశారు, చేతులు తాళ్ళతో కట్టేసేసి అప్పుడు చేతికి మేకులు కొట్టారు. ఎందుకంటే గాయపరచాలి కాబట్టి. ఇప్పుడు ఈ దొంగని అలాగనే వేరేలాడ తీసినప్పుడు ఈ దొంగ కుడివైపున ఉన్న దొంగ ఇట్లా ఎడమవైపున ఆయన వైపు చూశాడంట, మధ్యలో ఉన్నటువంటి యేసయ్య వైపు. అప్పుడు ఆయన మొట్టమొదట నోరు తెరిచి మాట్లాడుతున్నా అంట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించుము అని మాట్లాడుతూ ఉంటే ఈ డెస్మస్ అనే దొంగ ఆయన వైపు చూసి ఆ మాట విని వెంటనే ఇంత శిక్షకు గురి చేస్తున్నా కానీ వీళ్ళని క్షమించమని ఈయన ఎలా చెబుతున్నాడు? అప్పుడు అంతకు మునుపు ఈయన గురించి ఏమేమి తెలుసుకున్నాడో అవన్నీ గురించి ఆలోచన చేసి అప్పుడు ఈ దొంగ, ఆ ప్రక్కన ఉన్న దొంగ అంటున్నాడంట, నీవు క్రీస్తువైతే నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని అంటున్నాడు కదా. ఇప్పుడు ఈయన అంటున్నా అంటే, అరే గెస్టాస్, నువ్వు నేను నేరం చేసావురా, ఆమె చంపాంగా, బంగారం తీసుకున్నాంగా, డబ్బులు తీసుకున్నాంగా, మనం నేరం చేసాం. కానీ ఈయన ఏ నేరము చేయలే. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు ఆయనకి మారు మనసు వచ్చిందంట. ఒకప్పుడు నేను బాగానే ఉన్నాను ప్రభువా, వీడితో కలిసి నేను, పాపంతో కలిసి నేను, లోకంలోతో కలిసి నేను పాడైపోయానయ్యా. నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో ప్రభువా, నన్ను పరలోక రాజ్యంలో చేర్చునాయన అని విశ్వాసంతో, ప్రభువా నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని ఒక్క మాట అన్నా అంట. దేవునికి మహిమ కలుగును గాక.
ఆ సిలువలో ఆయన ఎంతసేపు పశ్చాత్తాపడ్డాడు, ఎంత బాధపడ్డాడు, ఎంత కన్నీరు గరిచాడో, చివరికి నోరు తెరిచి ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోమని అడిగినప్పుడు దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అతన్ని కనికరించి వెంటనే అతని వైపు తిరిగి నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ మగ్దలేనే మరియ మార్పు నొందింది. ఆమె రేపు ప్రభు దగ్గర గొప్ప బహుమానము పొందుకోబోతుంది. ఆ దొంగ మార్పు నొందాడు. అతడు కూడా రేపు ప్రభు దగ్గర నిత్య జీవమును పొందుకోబోతున్నాడు. ఆ ఎమ్మాయి గ్రామంలోకి వెళ్ళే వారి కనులు తెరవబడ్డాయి. వారు వచ్చి యెరూషలేముకి ఆ రాత్రిపూటే ఎమ్మాయి నుంచి తిరిగి వచ్చేసి యెరూషలేముకి వచ్చేసి వారు సంఘముతో ఏకీపించి వారు అందరితో కలిసి మేడగదిలో ప్రార్థన చేశారు. పరిశుద్ధాత్మతో అభిషేకించబడ్డారు. దేవుని సేవలో బలంగా వాడబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ క్లేయోపా గారి గురించి, ఆ లూకా గారి గురించి, ఇంకా సేవకులు అందరి గురించి వివరంగా రాస్తే మనం బైబిల్ మోయలేనంత బైబిల్ అయింది. దేవునికి మహిమ కలుగును గాక. అవన్నీ చరిత్రలో కొంతమంది రాసి ఉన్నారు. అటువంటి విషయాలను కూడా మనం తెలుసుకుందాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించను గాక. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడు అయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలిసినైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. షకీనా ప్రార్థనా మందిరము దేవుని యొక్క దర్శనములో దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఈ మందిరములో దేవుని ఆరాధించుటకు విచ్చేసిన వారు ఆత్మరక్షణ, శరీర స్వస్థత, వారి జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. ఉపవాస ప్రార్థనలో అభిషేకించబడి దేవుని ఆత్మతో ఆరాధించుచున్నారు. అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడుచున్నారు. దురాత్మ బంధకములతో బంధించబడిన వారు సాతాను బంధకాల నుంచి విడిపించబడి ఆశీర్వాదం పొందుతూ ఉన్నారు. రక్షణ లేని వారు బాప్తిసం పొంది రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ మందిరంలో చేయబడుచున్నటువంటి ఉపవాస ప్రార్థనలు, అభిషేక ఆరాధనలో అనేక మంది దీవించబడుతూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మీరును సమస్యల్లో సతమతమవుతున్నారా? వ్యాధి బాధలతో పీడించబడుతున్నారా? నెమ్మది లేక బాధపడుతున్నారా? రండి, షకీనా ప్రార్థనా మందిరంలో ఆరాధనలో ఏకీభవించండి. ప్రభు మీకు సహాయం చేయగలరు. ప్రతి నెల 2వ శనివారము షకీనా ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడింది. ఈ ఉపవాస ప్రార్థనలో అనేక మంది ఆత్మతో అభిషేకించబడుతున్నారు. అనేక మంది ఆత్మ వరములతో నింపబడుతున్నారు. దురాత్మ బంధకముల్లో ఉన్నవారు విడిపించబడుతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థపరచబడుతూ ఉన్నారు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. ఈ సందేశం ద్వారా మీరు పొందిన మేలులు మరియు మీ ప్రార్థన అవసరతలు మాతో తప్పక పంచుకొనగలరు.
మా అడ్రస్ షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ 32వ లైన్, రెడ్డిపాలెం రోడ్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497, మరి ఒక నెంబర్ 8885539777. ప్రైజ్ ది లార్డ్.